మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడం హేయమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం ఆరోపించారు. లక్షలాది మందికి ఉపాధిని కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం పేరు మార్పు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెనాలి మార్కెట్ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద గురువారం సాయంత్రం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని ప్రతి పేద కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలన్న ఉద్దేశంతో 2005 నవంబర్లో కేంద్రంలోని కాంగ్రెస్ నాయకత్వం వామపక్షాల సహకారంతో గ్రామీణ ప్రజలకు పని హక్కు కల్పించేందుకు చట్టం చేసినట్లు గుర్తు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విబిజీ రామ్జీ పథకంగా పేరు మార్చడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పథకాల పేర్లు మార్చడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. గతంలో 100% కేంద్ర నిధులతో ఉపాధి హామీ పథకం కొనసాగేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు వెచ్చించేలా ఇటీవల పార్లమెంట్లో అడ్డగోలుగా చట్టం చేశారని మండిపడ్డారు. ఈ ఏడాది మార్చి వరకు పాత చట్టం అమల్లో ఉంటుందని వెల్లడించారు. దేశంలోని ప్రజలందరూ ఈ అడ్డగోలు నిర్వాకాన్ని గుర్తించి ప్రధాని మోడీ ప్రభుత్వ చర్యకు నిరసనగా ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ బీజేపీకి వత్తాసు పలుకుతూ పార్లమెంట్లో ఓటు వేసిందని గుర్తు చేశారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. పాదయాత్ర తెనాలి నియోజకవర్గంలోనూ కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెర్నం సుధీర్, తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు, పట్టణ అధ్యక్షుడు పి నాగసూర్య శశిధర్రావు, పెనుగొండ శివకుమార్, ద్వారకా సీను, మల్లికార్జున, భీమ రమేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు. అలాంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 3 రోజుల్లోనే పేరు మార్చడం, చట్టం మొత్తం మార్చేసి ప్రతిపక్షాలు రాపోయినా లోక్సభలో, రాజ్యసభలో ప్రెసిడెంట్ యాక్సెప్టెన్స్ మొత్తం 3 రోజులు జరిపారు. దానివల్ల మన అన్ని దేశం మొత్తం మీద, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతంలో ఉండే కూలీలు, ముఖ్యంగా కూలీలు, ఏ కులమైనా ఏ మతమైనా కానీ ఆ కూలీలకు చాలా అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. దానికి వ్యతిరేకంగా మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, అలాగే ఏపీసీసీ పిలుపు మేరకు ఇక్కడ గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం, మరి తెనాలి నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆందోళన కార్యక్రమం జరగడం జరుగుతుంది. దేశం మొత్తం జరుగుతుంది, అలాగే ఇక్కడ కూడా జరుపుతున్నాం. దీనికి మనకి ముఖ్య అతిథిగా మన కేంద్ర మాజీ మంత్రివర్యులు, మన ప్రాంతవాసి, ఐఏఎస్ కలెక్టర్ గారు అయినటువంటి మా జేడీ శీలం గారు వచ్చారు. అలాగే మా జిల్లా రీసెంట్గా జిల్లా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా వచ్చాడు అన్నం సుధీర్, అడ్వకేట్ లాయరు, ఆయన వచ్చారు. అలాగే మన సిపిఎం తరఫున బాబు ప్రసాద్ గారు వచ్చారు. అలాగే సిపిఐ తరఫున శంగారావు వస్తానప్పుడు పవన్ గడ్డి వెళ్ళాడు. ఇప్పుడు మా టౌన్ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా నేను 2 పాయింట్లు చెప్పి శీలం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇది నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్గా ఉండేవాడు వేమూరు నుంచి. ఈ చట్టం వచ్చినప్పుడు ముఖ్యంగా పంట కాలాలు తోమేవాళ్ళం, చెరువులు, చిన్న చెరువులు తోమేవాళ్ళం. రోడ్లు ఉండే కచ్చా రోడ్లు జిల్లా పరిస్థితుల్లో మేము శాంక్షన్ చేసి 60% కూలీ, 40% మెటీరియల్ కింద ఇచ్చేవాళ్ళం. 100% సెంట్రల్ గవర్నమెంట్ భరించేది. అసలు ఎక్కువగా జిల్లా పరిషత్తులో కానీ, మండలాలకు కానీ, పంచాయతీలకు కానీ పనులు జరిగాయి, దీని ద్వారా జరిగాయి. అలాంటి దాన్ని ఇప్పుడు నిర్వీర్యం చేసి స్టేట్ గవర్నమెంట్ 40% పెట్టాలని కండిషన్ పెట్టారు. తద్వారా ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ 100% తప్పించుకుంది. పేరుకు 100 నుంచి 125 రోజులని పెట్టారు. కానీ అసలు గ్రామ సభల్లో, ఇంతకుముందు గ్రామ సభల్లో ఈ పని కావాలని పంచాయతీ సర్పంచ్ రాసేవాడు. ఆ పంచాయతీ సర్పంచ్కి అనుకూలంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చేవాళ్ళు. అలాగే అక్కడ అసిస్టెంట్ చేస్తానికి కొంతమందికి వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చేవాళ్ళు. ఇలాంటివన్నీ తీసేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కాకలమూలో ఏం జరగాలో, లేకపోతే అంగళ కుదురులో ఏం జరగాలో వాళ్ళకేం తెలుసు, వాళ్ళు చెప్పినయే జరగాలని చెప్పారు. పైకి మాత్రం మేము 125 రోజులు ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఈ చట్టాన్నంతా నీరు గార్చారు. తర్వాత దీనివల్ల ఇంతకుముందు 50 రూపాయలను కూలీ, తర్వాత 100, 80, 100, 120, 200 అలా పెంచుకుపోవటం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ముఠా కూలీలు కానీ వాళ్ళు కానీ రోజుకి 700 నుంచి 1000 రూపాయలు దాకా తీసుకుంటున్నారు. ఈ ఘనత పూర్తిగా ఉపాధి పథకం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. గ్రామ అధికారాల్లో పార్ట్ వాళ్ళు నిర్ణయిస్తారు. కొన్ని ఉదాహరణలు ఇచ్చారు మిత్రులు సాంబశివరావు గారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో గ్రామానికి ఉపయోగపడేటువంటి చిన్న పనులన్నీ కూడా 100% కేంద్రం డబ్బుతో ఆ ఫలితాలు సాధించటం, వారి హక్కుకు భంగం లేకుండా వారికి పని భద్రత కల్పించటం, అదేవిధంగా
ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు వారు. ఆ పనిచేసే సమయంలో వారికి ఆ కూలీలకు ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే వారికి, అంగవైకల్యం ఉన్న వారికి కూడా హక్కు, ఇవన్నీ కూడా తీసివేసి ఇప్పుడు కేవలం కేంద్రం నిర్ణయిస్తుందట ఏ గ్రామంలో ఏ పని జరగాలో. విపరీతం. రెండవది 125 రోజులు అని చెప్తున్నారు కదా. పాత చట్టంలో 100 రోజులు గ్యారంటీగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో కేవలం 52 రోజులకే పరిమితం అయింది. 100 రోజులు గ్యారంటీగా ఈ వర్క్ ఇవ్వాలి అని 100% కేంద్రం డబ్బులతో ఉన్నప్పుడే వారు 55 దినాల కన్నా ఆ సంవత్సరానికి పెంచలా. 125 రోజులు ఇస్తాము అనే దానికి నమ్మకం లేదు.